గుర్తింపు లేకపోతే జెండాను పట్టుకుని నడవకపోతే ఏమవుతుందో కేసినేని నానికి అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. నిన్నటి వరకు తన వెంట నడిచిన నేతలు నేడు దూరమయ్యారు. విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ ఇతర ప్రాంతాల్లో తమ అనుచరులకు టికెట్లు ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ బృందానికి చెప్పిన నాని చివరకు ఎవరికి టికెట్లు అయితే కావాలన్నారో వారే తాము నాని వెంట వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. తిరువూరు పార్టీ నేత నలగట్ల స్వామిదాసు మినహా మరెవరూ కూడా నాని వైపు వెళ్లలేదు. దీంతో ఆయన ఒంటరిగానే వైసీపీలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయవాడ ఎంపీ కేసినేని నాని ఒంటరివాడైపోయాడు. నిన్న మొన్నటి వరకు తనకు పార్టీలో తిరుగులేదని, తాను తలుచుకుంటే విజయవాడ లోక్సభ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సత్తా ఉందని ప్రకటనలు చేశారు. తెలుగుదేశం జెండాపై కాకుండా కేసినేని బ్రాండ్ తో మొదటిసారి చేసిన అభివృద్ధిని చూసి రెండోసారి తనను విజయవాడ లోక్సభ నియోజకవర్గ ప్రజలు గెలిపించారని నాని చెప్పుకున్నారు. చివరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కూడా విమర్శలు చేశారు. లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన తెలుగుదేశం ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేతో ఆయనకు సఖ్యత లేకుండా పోయింది. 2 సంవత్సరాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అంటూ జనరల్ డైలాగ్ చెప్పారు. చివరకు చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో నందిగామ వెళ్లిన మహానాడులోనూ లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా నాని కనిపించలేదు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేసేందుకు వెళితే ఆ తర్వాత చంద్రబాబు వద్దకు కనీసం వెళ్లలేదు. అప్పట్లోనే నాని పార్టీకి దూరం అవుతున్నారనే ప్రచారం జరిగింది. మరో సమయంలో చంద్రబాబు వద్ద ఎన్టీఆర్ జిల్లా నేతల సమావేశం జరిగితే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని టీడీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటూ అందరి సమక్షంలో వ్యాఖ్యానించారు. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, నిర్ణయాలు తీసుకుంటూ కేసినేని నాని పార్టీ నేతలకు దూరమైపోయారు. విజయవాడలో తానే సర్వస్వం అన్న రీతిలో వ్యవహరించారు. కేసినేని నానికి చంద్రబాబు, నందమూరి కుటుంబాలను విమర్శించే అర్హత లేదని ఆయన సోదరుడు కేసినేని చిన్ని వ్యాఖ్యానించారు. కుటుంబం మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టలేదని, తమ కుటుంబంలో 2020 నుంచి వివాదం ఉందని చెప్పారు. తెలుగుదేశంలో కేసినేని నాని పోయినంత మాత్రాన ఎటువంటి నష్టం లేదని అన్నారు. నిన్న జరిగిన విషయం గురించి మీ అందరికీ విన్నవించుకోవాలని వచ్చాను. నిన్న నాని గారు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో చిచ్చు పెట్టారని మాట్లాడటం జరిగింది. ఎన్ని రోజులు నేను ఈ కుటుంబ విషయాలు, పార్టీ విషయాలు కలపకూడదని ఏ రోజు మేము ముందు మాట్లాడలేదు. నిజంగా మా కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏమిటంటే మీరు చూశారు, అసలు చిచ్చు పెట్టింది ఎవరో అనేది మీ అందరికీ తెలుసు. నా భార్య మీద ఒక స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు. అంతేకాకుండా నా కుమారుడిని కూడా గ్రీన్ కార్డు రానివ్వనని చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు. అంతేకాకుండా కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతలను ప్రజల ముందుకు తీసుకురాకూడదనే బాధ్యతతో నేను ఇంతవరకు వచ్చాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీకు మేము మా కుటుంబ సభ్యులందరూ తరపున మేము సారీ చెప్తున్నాం. ఎందుకంటే నిజంగా మా ఇబ్బందులను తీసుకొచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. తాను లేనిదే విజయవాడ లోక్సభలో తెలుగుదేశం లేదని భావించడంతో పాటు జగన్ ను కలిసి వచ్చిన తర్వాత కూడా 60% మంది తెలుగుదేశం నుంచి తనతో వస్తారని నాని చెప్పారు. చివరకు నిన్న మొన్నటి వరకు ఆయనతో తిరిగిన గన్నె వెంకటనారాయణ ప్రసాద్, ఎంఎస్ బే ఇతర కీలక నేతలు ఎవరూ కూడా ఆయన వెంట వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఎంఎస్ బే గురువారం తన అనుచరులతో కలిసి నారా లోకేష్ వద్దకు వెళ్లి తాను పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నారాయణ ప్రసాద్ కూడా అచ్చెన్నాయుడు, లోకేష్ ను కలిసి తాము పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారు. వీరితో పాటు టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు కూడా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కలిసి తాను తెలుగుదేశంలోనే ఉంటానని, నానితో వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేసినేని నాని జగన్ ను కలిసిన వెంటనే నియోజకవర్గంలో పలు పార్టీ కార్యాలయాల వద్ద నాని బొమ్మ ఉన్న ఫ్లెక్సీలను టీడీపీ క్యాడర్ చించేసింది. ఆయన హోర్డింగ్లను తొలగించింది. ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే వివాదం ఉన్న కేసినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావుల మధ్య భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందనేది వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.